హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎట్లా ఉన్నారు? ఇదిగోండి, ఇవేంటో తెలుసా మీకు? అందరికీ తెలుసండి. రొట్టెలు కాల్చుకుంటారు కదా, జొన్నలండి, తెల్ల జొన్నలు. చూపిస్తా ఉండండి. ఇదిగోండి, జొన్నల్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. ఈ రెండు తెలుసు నాకు. ఇంకేమైనా ఉన్నాయేమో కామెంట్లో తెలియజేయండి. పచ్చజొన్నలు కొంచెం చిరుచేదు ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట పచ్చజొన్నలు తింటే కనుక. ఇది కూడా మంచిదే, అది కొద్దిగా చిరుచేదు ఉంటుందన్నమాట. ఇదైతే చేదు ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు వీటితోటే మనకు పని ఉందండి. దీంతో ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. రండి, ఇప్పుడు చేసుకుందాం ఫాస్ట్గా. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాము అంటే అండి, స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుందాం. మందపాటి మూకుడు పెట్టుకోండి. పలుచగా ఉండేదానికంటే కూడా మందపాటి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటిని మనం ఒక కప్పులోకి తీసుకుందాం. ఇదిగోండి, ఒక కప్పుతో కప్పుడు నేను జొన్నల్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఈ మూకుడు బాగా వేడి అవ్వాలి. జొన్న పేలాలు అండి, జొన్నలతోటి పేలాలు మీకు తెలుసా? ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఏకాదశి రోజు, ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఈ పేలాలు వేయించి, జొన్నలతోటి పేలాలు వేయించి, పేలాలు మిక్సీలో వేసి పౌడర్ చేసి బెల్లము పేలపిండి కలిపి నివేదన చేస్తారనమాట. కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇలాగా చేస్తారు. అదే నేను ఈ సంవత్సరం చేశానన్నమాట. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. ఇప్పుడు పెనం అయితే ఇది బాగా అయితే వేడైపోయింది. ఇదిగోండి, కొంచెం కొంచెం వేసుకుందాము, మరీ ఎక్కువ ఏమొద్దు, కొంచెం కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ పేలాలు ఎలా వేగుతాయో చూద్దాం. దీన్ని కలపాలి. మందపాటి మూకుడు మాత్రం తీసుకోండి. మామూలుది అయితే ఒక మాదిరిగా ఉన్నదైతే ఇవి మాడిపోతాయి అన్నమాట. మనం మూత పెట్టేద్దాము. మూత పెట్టలేదనుకోండి, అన్నీ పైకి పడిపోతాయి అన్నమాట. చూద్దాం, కొంచెం ఇంకా పెనం వేడవ్వాలి, అదే మూకుడు వేడవ్వాలన్నమాట. ఇదిగోండి, పొగలు వస్తున్నాయి, కనిపిస్తుందా మీకు? చుట్టూ ఈ మూకుడంతా పొగలు వస్తుంది. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి, మంటని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా వేడెక్కిపోతే కొంచెం తగ్గించేసి పెట్టుకోండి. ఇదిగోండి, వేగడం స్టార్ట్ అయింది, చూసారా? మూత పెట్టేద్దాం. మూత పెట్టకపోతే అన్నీ బయటే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? భలే ఉంది కదా సౌండ్. ఇప్పుడు దీన్ని తీసి ఇలా కలుపుదాం. చూసారా, అన్నీ పేలు బయట పడిపోతాయి అన్నమాట. అలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఇలా కలపాలి. ఇది గ్లాస్ లిడ్ అయితే కనుక మీకు చక్కగా క్లియర్గా కనిపించేది. ఇప్పుడు నా దగ్గర గ్లాస్ లిడ్ ఏమీ లేదు, ఉండింది కానీ అది ఎక్కడో పెట్టేసాను దాన్ని. ఇప్పుడు మన సమయానికి ఏం కనపడవు, మనకి అన్నీ అనుకున్నది తలుచుకున్న నాడే తాతగారి పెళ్ళి అనమాట. బాగుందా సామెత? ఇదిగోండి, ఇక మొత్తం వేగిపోయిన తర్వాత ఇంకా ఇవి పైకి రావన్నమాట. ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు మిగిలిపోతాయి, అవి ఏం పర్లేదు. ఇదిగోండి, చూసారా? ఇలాగా వేగిపోయినవన్నీ దీంట్లో తీసేసుకుందాం. ఈ జొన్న పేలాలు చాలా చాలా మంచిదండి, హెల్త్కి ఎంత మంచిదో తెలుసా? చక్కగా ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి తినడానికి ఏమీ ఉండదు కదా, ఈ జొన్న పేలాలు వేయించుకుని ఒక డబ్బాలో పోసుకుని మూత పెట్టేసుకున్నారే ఉంటే కనుక ఇంక వాళ్ళు ఇవి తినడానికి ఉంటుంది. ఈ జొన్న పేలాలని తినచ్చు కదా, అలా అనమాట. ఇలా వేయిద్దాం.
మొత్తం అన్నీ కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలాగే వేయించేసుకుని పెట్టేసుకోండి. నేను ఇలా వేయిస్తాను, సరదాగా మీకు చూపిస్తున్నాను అనమాట. ఈరోజు నేను పేల పిండి చేశానమాట. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. ఇవాళ తొలి ఏకాదశి కదా, అందుకని పేలపిండి చేసి నేను నివేదన చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఎప్పుడో అప్పుడు పోస్ట్ చేస్తాను. పేలాలు వేయించడమే కదండి, పేలాలు ఎలా వేయించాలనేది మీకు ఒక చిన్న వీడియో అనమాట. చూడండి చక్కగా. ఇప్పుడు మూత పెట్టాలి, ఇప్పుడు మూత పెట్టకపోతే అదిగో చూసారా, చూడండి మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, భలే వేగిపోయినాయి. ఒక్కసారి చూపిస్తుంది చూడండి, ఇంకోసారి మూత తీసామో మొత్తం బయటే ఉంటాయి అన్నీ. మూతతోటి ఇలా పెట్టి నేను ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా, మీకోసం మొత్తం తీసి చూపిస్తున్నాను. మొత్తం నా స్టవ్ అంతా ఇవే పడినాయి, కింద కూడా పడిపోయినాయి. ఇదన్నమాట, ఇట్లుంటుంది. ఈ మొత్తం వేగడం అయిపోతే ఇంకా చల్లబడుతుంది, అది పేలడం చల్లబడుతుంది అన్నమాట. చూసారా పువ్వులాగా ఎంత భలే వచ్చాయి కదా ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది అసలు. ఇది ఇలా వేస్తుంటే భలే 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 బాగుంది అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుందో, భలేగా పువ్వులాగా వస్తున్నాయని. ఇంతే ఫ్రెండ్స్, ఇది కూడా వేగిపోయింది. మనం దీన్ని కూడా తీసేద్దాం. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మీరు చక్కగా వేయించుకుని ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇదే మీకు చూపించాలనుకున్నాను. నచ్చినట్లయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీలో ఎవరైనా ఇలా చేస్తారేమో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇక ఉంటా మరి, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నేను జాగ్రత్తగా ఇవన్నీ కూడా వేయించేసుకుని పెట్టుకుంటాను. సర్వేజన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్.